హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ని రెసిపీస్. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో ఈజీగా ఈరోజు కుక్కర్లో చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఈజీగా చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చికెన్ దమ్ బిర్యానీ కోసం ఈ విధంగా చికెన్ అయితే 700 గ్రామ్స్ వరకు ఈ విధంగా మార్కెట్ నుంచి తెచ్చుకున్నానండి. మీడియం సైజు ముక్కలను అయితే తెచ్చుకున్నాను నేను. మీరు చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఎలా కావాలంటే ఆ విధంగా 2-3 సార్లు అయితే వాష్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ మరియు కారము, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకొని వీటినైతే మనం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులోనే కొంచెం 1.5 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్టు మరియు 1/2 కప్ వరకు గడ్డ పెరుగు అయితే వేసుకొని ఇందులోనే కొంచెం నిమ్మకాయని కూడా ఈ విధంగా చూపించినట్లుగా అయితే మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఇందులోనే కొంచెం సన్నగా తరిగి ఉంచుకున్నటువంటి కొత్తిమీర, పుదీనాలను కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఇందులోనే 2 స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకొని 2 పచ్చిమిరపకాయలు ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా మధ్యకి కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ మా వారైతే చికెన్ మొత్తాన్ని కలుపుతూ ఉన్నారు. చూసారా, మొత్తం మసాలాలు పట్టేంత వరకు, పూర్తిగా కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకోవాల్సి ఉంటుందండి. ఆల్రెడీ మన ఛానల్లో హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలి, మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలని చేసి చూపించాను వీడియో రూపంలో. సో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి, తప్పకుండా చూసేయండి. ఆ వీడియోలకు కూడా చాలా మంచి రెస్పాండ్ వచ్చింది. సో మీరు కూడా తప్పకుండా చూసేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఇక్కడ పూర్తిగా కలిపి ఉంచారు కదండి. సో ఈ విధంగా కలుపుకొని మీరు 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే రూమ్ టెంపరేచర్లో కూడా వదిలేసేయచ్చండి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి మనం రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను కడాయి పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోనే మనం బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలండి. నేను ముందుగా చెప్పడం మర్చిపోయాను. నేను రైస్ అయితే 3 గ్లాస్ వరకు తీసుకొని ముందుగానే 1 అవర్ పాటు అయితే బాస్మతి రైస్ అయితే నానబెట్టుకున్నానండి. ఆ వీడియో క్లిప్ అనేది కట్ అయిపోయింది. సో అందుకే మీకు ముందుగా చెప్తూ ఉన్నాను. ఇందులోనే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని ఈ విధంగా వేయించుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ రైస్ కూడా పూర్తిగా నానిపోయాయండి. ముందుగానే నేను వాష్ చేసుకొని ఎసురు కూడా కరెక్ట్గా వేసుకున్నానండి. ఈ విధంగా చేస్తే మనం గంజి అనేది వంపాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా రెడీ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది చికెన్ దమ్ బిర్యానీ అనేది. సో ఇక్కడ మసాలాలు మొత్తం వేగిపోయాయి. ఇందులోనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ వాటర్ అయితే వేసేసుకుందాము. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఈ విధంగా కల్లుప్పు లేదా సాల్ట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి కలియబెట్టుకొని మంట అనేది హైలోనే పెట్టుకొని ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఎసురు మరిగేంత వరకు మరిగించుకోవాల్సి ఉంటుంది. ఎసురు అనేది పూర్తిగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ అయితే ఈ విధంగా నేను చూపిస్తున్నట్లుగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండండి. ఒకేసారి వేసేస్తే చెయ్యి అనేది కాలుతుంది. సో చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా వేసుకోండి. సో ఇక్కడ మొత్తం వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర మరియు కొంచెం పుదీనాలను కూడా వేసుకొని మరొకసారి కిందికి పైకి ఒకసారి అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. గట్టిగా అయితే కలపొద్దండి, బాస్మతి రైస్ అనేది కట్ అవుతూ ఉంటుంది. సో అది చూసి మీరు లైట్గా కలుపుకోండి. ఈ విధంగా మూత పెట్టుకొని ఎసురు అనేది దగ్గరికి వచ్చేంత వరకు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కదుపుకొని మరొకసారి అయితే స్టవ్ మీద పెట్టుకొని మంట అనేది సిమ్లోనే ఉంచుకొని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా రైస్ అనేది పూర్తిగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు కుక్కర్ తీసుకొని కొంచెం 4-5 పీసులు బటర్ అయితే వేసుకోవాలండి. అదే అండి వెన్నపూస. బటర్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అచ్చం రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చారా అనే విధంగా ఉంటుంది టేస్ట్ అనేది. ఇక్కడ నేను ఒక ఆనియన్ అయితే మిక్సీ జార్లో మిక్స్ చేసుకొని ఈ విధంగా రుబ్బుకున్నానండి. సో చూసారు కదా, ఈ విధంగా పేస్ట్ అయితే వేసుకొని లైట్గా బటర్లో అయితే వేయించుకోండి. ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ముందుగా మనం కలిపి ఉంచుకున్న చికెన్ ముక్కల మొత్తాన్ని ఈ కుక్కర్లో అయితే వేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా చికెన్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే పైకి కిందకైతే కలుపుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం చికెన్ అంతా ఒక సైడ్కి అనేసి మధ్యలో లైట్గా గ్యాప్ అయితే ఇచ్చేసేయండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా. సో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ అయితే దీంట్లో అయితే వేసేద్దాము. చూసారా, ఈ విధంగా లేయర్గా వేసుకుంటే మనకి రైస్ అనేది నీట్గా ఉంటుందండి. అన్నం ఎక్కడ మెత్తపడకుండా పొల్లుగా ఉంటుంది. ఇందులోనే ఒక 6-7 యాలకులను కూడా దంచుకొని ఈ విధంగా వేసుకోండి.
అరోమా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. అసలు దమ్ బిర్యానీ మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు కుక్కర్లో, అంత టేస్టీగా ఉంటుంది. ఇందులోనే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకుంటూ ఉన్నాను, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. చెప్పాను కదా, అచ్చం రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చారా అనే విధంగా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ కుక్కర్ విజిల్ మరియు కొంచెం రబ్బర్ ఉంటుంది కదా, అది కూడా సపరేట్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా చిన్నపాటి గ్లాస్ని అయితే ఈ విధంగా పెట్టుకోవాలండి. మీకు కొంచెం గ్రేవీగా కావాలి బిర్యానీ అనుకుంటే 25 మినిట్స్ అయితే అలారం పెట్టుకొని ఆఫ్ చేయండి. అదే మీకు డ్రైగా కావాలి బిర్యానీ అంటే 30 మినిట్స్ పాటు అయితే మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది సిమ్లోనే. సో ఇక్కడ నేనైతే 25 మినిట్స్ పాటు అయితే కుక్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా, మీకు చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంటుంది. రైస్ కూడా ఎక్కడ మెత్తబడకుండా పొల్లు పొల్లుగా వచ్చింది. అసలు కుక్కరు మూత ఓపెన్ చేయగానే స్మెల్ అయితే చాలా బాగా వచ్చిందండి, చాలా టేస్టీగా ఉంది. మెయిన్ అసలు మనం యాలకులు వేసాం కదా, అదే మెయిన్ అండి. అసలు రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చారా అనే విధంగా ఉంది, చాలా బాగుందండి. ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను, కింద అడుగు పట్టలేదు, చాలా బాగా వచ్చింది. పైన ఉన్నటువంటి రైస్ అయితే సపరేట్ చేసుకున్నాను నేను హాట్ బాక్స్కి. మిగతా ఉన్నటువంటి ముక్కలు అయితే కింద ఉన్నాయి చూసారా, చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా. ఆల్రెడీ మేము ఇది 2-3 సార్లు ట్రై చేసి నేను ఈ వీడియో అయితే పెట్టానండి. ఎంతోమందికి ఈజీగా ఈ వీడియో అర్థమవుతుందని అనుకుంటూ ఉన్నాను. దమ్ బిర్యానీ అనేది ఎప్పుడు రొటీన్గా కాకుండా ఈ విధంగా కుక్కర్లో కూడా చేసుకోవచ్చని మీ అందరికీ హెల్ప్ అవుతుందని ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే కదండి, మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను. మరో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.